అందరికీ నమస్కారం. నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. లవర్తో విభేదాలు, బ్రేకప్ వల్లే ఆమె సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇలా కారణం ఏదైనా కానీ, సమస్య ఏదైనా సరే బలవంతంగా ప్రాణాలు తీసుకోవడమే పరిష్కారం అనుకుంటున్నారు చాలా మంది. అయితే ఇది కుటుంబ వ్యవస్థ మీద కూడా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా సగటున రోజుకి 10 మంది వరకు ఇలా సూసైడ్స్ చేసుకుంటున్నట్టుగా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే నాగేశ్వరరావు గారు. మీరు కూడా చూసారు కదా, కోమలి అనే అమ్మాయి జస్ట్ BSc చదువుతుంది. ప్రియుడితో వచ్చిన చిన్న గొడవ వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీని మీద మీరేమంటారు? నేను చాలా సందర్భాలలో ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే ఏంటంటే, బంధాలన్నీ బలహీనమైపోయినాయి. కుటుంబ వ్యవస్థ అనేది కుప్పగూలిపోయింది. ఈ విషయాన్ని నేను కొన్ని వందల సార్లు ప్రతి వేదిక మీద నేను చెప్తూ ఉంటే దాన్ని జోక్గా తీసుకోవడం అనేది మన ప్రజలకు సర్వసాధారణం అయిపోయింది. కుటుంబ వ్యవస్థ అనేది ఎప్పుడైనా స్ట్రాంగ్ ఉంటేనే సమాజం స్ట్రాంగ్ ఉంటుంది, సమాజం స్ట్రాంగ్ ఉంటేనే దేశం స్ట్రాంగ్ ఉంటుంది అనే విషయాన్ని కొన్ని లక్షల సార్లు నొక్కి వక్కానించి చెప్తున్నా కూడా మన ప్రజలు ఏంటంటే దున్నపోతు మీద వానబడ్డట్టు ఎవ్వని కాడ ఏమనుకుంటున్నారంటే ఎవ్వడెట్టిపోతే నాకెందుకు, నేను తిని పడుకున్నా లేదని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటా అంటే, ఇప్పుడు కోమలిది తీసుకుందాం అనుకుందాము. ఒక యంగ్ జనరేషన్లో ఉన్న ఒక అమ్మాయి ఒక జీవితాన్ని ఎంతో అనుభవించి జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాల్సిన ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఓకే, అది ఎప్పుడు కూడా కుటుంబంలో తప్పు, దాంతోపాటు సమాజం తప్పు కూడా అని చెప్తాను నేను. ఆత్మహత్య కానీ హత్య కానీ ఎప్పుడు జరుగుతుంది, ఇది చాలా స్పష్టంగా చెప్పిన నేను. మళ్ళీ ఒక 1000 సార్లు మళ్ళీ చెప్తాను నేను. ఒక ఆత్మహత్య కానీ హత్య కానీ కుటుంబంలో ఎప్పుడు జరుగుతుంది అంటే ఏంటంటే, నాకంటూ ఎవరూ లేరు అనే ఒక ఫీలింగ్ వాళ్ళ మనసులో వచ్చినప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం కానీ లేదా చంపడం కానీ చేస్తారు. ఒంటరితనం, మెయిన్ డిప్రెషన్. ఈ మధ్య కాలంలో విజయారెడ్డి ఒంటరితనము డిప్రెషన్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకంటూ ఎవరూ లేరని ఒక ఫీలింగ్తో వస్తుంది. ఓకే, ఆ ఫీలింగ్ ఎవరు కల్పిస్తున్నారు? మిగతా కుటుంబ సభ్యులే కల్పిస్తున్నారు. ఏమైనా డబ్బు గురించి మాట్లాడము, లేకపోతే రకరకాల కారణాలతోని కుటుంబ సభ్యుల మీద ప్రెజర్ పెట్టడంతో ఒక కుటుంబంలోని ఒక సభ్యుని అర్థం చేసుకోకుండా రకరకాల ప్రయత్నాల వల్ల ఈ చావటాలు చంపటాలు అనేటివి చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నేను కొన్ని వందల సార్లు కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయింది అని చెప్తే కూడా ఎవరు నమ్మటం లేరు కదా. ఉదాహరణకు నేను ఇవాటి పేపర్ తీసుకుందాం. మనం ఇవాళ ఎంతమంది చనిపోయారు ఈ దేశంలో, ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయారు అన్నదాన్ని మనం మాట్లాడదాం. తండ్రిని కాల్చి చంపిన తనయుడు. ఎక్కడన్నా కొడుకు తండ్రిని చంపడం అనేది మన మన నాగరిక చేతులు ఉందా అండి? ఒక తండ్రిని కొడుకు కాల్చి చంపాడు. కారణం ఏంది? చదువుకోమని ఒత్తిడి చేసిండంట. చదువుకోమని ఒత్తిడి చేస్తే నన్నే చదువుకోమంటాం అని చెప్పేసి కాల్ చేసిండు. ఇది ఒకటి అయిపోయిందా? ఇది రెండోది. ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే టాపిక్ మాట్లాడుతున్నామో, ప్రేమ విఫలమై యూట్యూబర్ ఆత్మహత్య, కోమలి. ఇది రెండోది. కట్టుకున్నోడే నరకం చూపించాడు, కన్న కొడుకు ముంగట తల్లి ఆత్మహత్య. కన్న కొడుకుని రూమ్లో కూర్చోబెట్టి, కొడుకు నువ్వు ఆత్మహత్య చేసుకోకు అని ఏడుస్తుంటే వాడి మొగడి ఆత్మహత్య చేసుకుంది. ఇది ఎంత దారుణం అంటే, ఆ పిల్లగాని యొక్క మానసిక పరిస్థితి ఏముంటుంది? ఒక తల్లి తన కళ్ళమూడ చనిపోతే, ఒక చిన్న పిల్లగాని కళ్ళమూడ ఒక తల్లి చనిపోతుంటే ఆ పిల్లగాని యొక్క మానసిక పరిస్థితి ఏముంటుంది? 3 అయినాయా? ఇంకా చూపిస్తాను నేను. ఇదంతా ఈరోజు పేపరే. బాసర IIITలో విద్యార్థి ఆత్మహత్య. బాసర IIITలో విద్యార్థి ఆత్మహత్య. భార్య 3 పిల్లల గొంతు కోసిన తండ్రి. భార్యని 3 పిల్లల్ని గొంతు కోసి చంపేసిండు. అరే, ఇప్పుడు ఒక సంఘటన, ఇప్పుడు ఈఆర్ పేపర్లో తండ్రిని చంపిన కొడుకు, ఓకే, ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు కోమలి, ఓకే, తర్వాత కళ్ళ ముంగట భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటని చెప్పేసి కొడుకు కళ్ళ ముంగట ఆత్మహత్య చేసుకున్న తల్లి, ఓకే. IIITలో ఈ దేశానికి ఉపయోగపడే ఒక యువకుడు IIIT చదువుకోవడం అనేది పెద్ద విషయము. అట్లాంటి ఒక యువకుడు ఆత్మహత్య. పిల్లల్ని ప్లస్ 3 పిల్లల్ని గొంతు కోసి చంపిన తండ్రి. ఇప్పటికే అవి చెప్పుకున్నాం మనం. ఇక ఇది ఈ పేపర్ని మనం ఓపెన్ చేసుకుంటా పోతే 10 ఉన్నాయి. ఎవ్వరు కూడా ఎవరి కాళ్ళు నాది నేను మంచిగా ఉన్నా, నేను తిన్నా తప్ప. మనిషి అంటే ఒక సంఘజీవి. సంఘంలో ప్రతి ఒక్కరితో కలిసి జీవించాలి, ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకోవాలి, తాను మంచిగా ఉండాలి అనే విషయాన్ని మర్చిపోయి, ఓకే, చావు కూడా ఈ దేశంలో చచ్చిపోవడమో చంపటమో కూడా అత్యంత సాధారణ విషయం. పెద్ద కుటుంబాలలో
అవును, అంటే ఇవాళ మనతోని అదే ఎవరైనా అంటున్నా, చనిపోయినా మనిషి రేపటికి నార్మల్ అయిపోయి అది మళ్ళీ ఎవరి అయిపోతున్నారు పనులు వాళ్ళు వాళ్ళు. That's what I'm చేసుకుంటున్నారు. telling. అత్యంత ఇప్పుడు మన కుటుంబంలో మనతోని కలిసి తిరిగిన ఒక అన్ననో ఒక తమ్ముడో ఒక కొడుకో ఒక తల్లో అత్యంత దారుణంగా చంపబడుతున్నా కూడా ఆ విషయం ఒక నార్మలైజ్ అయిపోయింది. కుటుంబాలలో హత్యలు ఆత్మహత్యలు అనే విషయము చాలా చిన్న విషయం అయిపోయింది. మరి కుటుంబ వ్యవస్థ మీద ఈ కుటుంబము ఇంతగనము అదైపోయినప్పుడు ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎవరు పోరాడాలి? ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్న విలువలు ఎవరు నేర్పాలి? గవర్నమెంట్ పట్టించుకోదు. ఓకే, దీనికి సంఘాలు లేవు. ఓకే, దీనికి ఇన్స్టిట్యూషన్స్ లేవు. మరి ఏం చేయాలి? సమాజంలో జరుగుతున్న మార్పులను ఏం చేయాలి? కుటుంబం అంటేనే మనకు ఒక దేవాలయం లాంటిది, లేకపోతే మనకు ఒక ఆనందాన్ని ఇచ్చేది. మనకంటూ ఒకరు ఉన్నారని చెప్పేసి మన కుటుంబానికి వెళ్ళి కుటుంబంతో గడుపుతుంటాం మనం. అరే అసలు ఇది సమాజానికి ఏమైంది? ఎవరు ఆలోచిస్తున్నారు? తండ్రిని చంపే కొడుకంట, తండ్రిని కొడుకు చంపాడు. అసలు ఇది ఎవరిని చెప్పాలండి? ఇప్పుడు ఇది కలికాలం అనుకోవాలా, లేదంటే మన మానసిక స్థితిలోనే మార్పులు వస్తున్నాయి అనుకోవాలా? ఇప్పటికైనా కూడా ప్రజలందరూ మేల్కొని కుటుంబ వ్యవస్థని చక్కదిద్దే పని చెయ్యకపోతే రేపు అందరం అదే కుటుంబంలో పడి సావటమో చచ్చిపోవడం, అంటే ఒక చేత చంపబడటమో లేకపోతే మనమే చచ్చిపోవడం అనేది జరుగుతుంది. నిజమేనండి, అసలు మీరు చెప్తా అదే చెప్తున్నా కదా. అరే దానికి మొన్న సునీత అనే ఒక అమ్మాయిని ఎల్బీనగర్లో గర్భంతో ఉన్న ఒక అమ్మాయిని చంపేశాడు మాజీ భర్త వచ్చి. అదే చెప్తున్నా, కుటుంబ విలువలు అనేటివి పడిపోయినాయి. కుటుంబంలో అవసరాలే తప్ప ప్రేమలు లేవు. అవసరాలే ఉంటున్నాయి, తండ్రి కొడుకు మధ్యలో ప్రేమలు లేవు. అంటే బీయింగ్ ఏ హ్యూమన్ నాకు అర్థమే కాదు. ఇప్పుడు తండ్రి ఒక 10 రూపాయలు కొడుకు ఇస్తాడు, కొడుకు 10 రూపాయలు తండ్రికి ఇస్తాడు. తండ్రి కొడుకులు కొట్లాడుకొని రోజు మా ఆఫీస్కి వస్తారు పైసల కోసం. అదే చెప్తున్నా కదా, తండ్రిని చంపుతున్నారు, భార్యను చంపుతున్నారు, చెల్లెల్ని మొన్న ఒక అడ్వకేట్ చెల్లెల్ని అన్న చంపాడు ఆస్తి కోసం. అడ్వకేట్ చంపాడు ఆస్తి కోసం. పోనీ ఏమో ఆస్తి ఏమన్నా 100 ఎకరాల లేదా 100 కోట్ల అంటే 4 ఎకరాల ఆస్తి కోసం చెల్లి చంపాడు. పోనీ చంపిన వాళ్ళందరూ ఏమైనా సుఖపడతారా అంటే మళ్ళీ పోయి జైలునే ఉండాలి, జీవితాంతం మళ్ళీ పోయి జైలునే ఉండాలా? మరి న్యాయ వ్యవస్థ అంటే ఎందుకు భయం ఉండట్లేదు వీళ్ళకి? న్యాయ వ్యవస్థలో ఎందుకు భయం ఉండడం లేదంటే కోర్టుకి వెళ్తే న్యాయం అనేది జాప్యం అవుతుంది. కోర్టుకి వెళ్తే న్యాయం దొరకదు. కోర్టుకి వెళ్తే న్యాయ వ్యవస్థ పనిచేస్తాం లేదు దేశంలో చక్కగా. అడ్వకేట్లు చక్కగా పనిచేస్తాం లేరు. ఇదంతా ప్రజల మనసులలో పేరుకుపోయింది. అది కోర్టు అనే వ్యవస్థ మీద నమ్మకం పోయింది దేశంలో. సో ఎప్పుడైతే ఒక కోర్టు అనే వ్యవస్థ మీద నమ్మకం పోయిందో, ఒక కోర్టుకు వెళ్తే నాకు జస్టిస్ దొరకదనో, లేదా కోర్టులో ఉన్న లోపాలు ఎవరైతే ఈ అడ్వకేట్ వ్యవస్థ కావచ్చు, ఇక ఏ వ్యవస్థ అయినా కావచ్చు, ఇది చక్కగా పనిచేస్తలేదు ప్రజలు ఎప్పుడైతే భావిస్తున్నారో వాళ్ళు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? చట్టాన్ని చేతిలోకి తీసుకొని చంపడమో లేదంటే చచ్చిపోవడము. ఈ ప్రపంచంలో దేనికైనా సొల్యూషన్ చంపటము చచ్చిపోవటము అనేది ప్రజల మనసులలో భారీగా పేరుకపోయి ఈ హత్యలు ఆత్మహత్యలు మొత్తం మీద ఈ హత్యలు ఆత్మహత్యలు అనేవి సమాజానికి హానికరంగా మారుతున్నాయి. మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనందరి బాధ్యత అని లాయర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.